బాగున్నారా? 4000 పింఛను మన ఇంటికి. వీళ్ళు హుషారుగా ఉన్నారు ఏమ్మా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, నీకు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్. రేపు పొద్దున ఆటోమేటిక్ అయిపోతుంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది. అమ్మా మామగారు మీరా ఉండేది ఇందులో? ఓకే ఓకే. పిల్లలు అబ్బాయి వాళ్ళు ఎవరున్నారు మరి ఇక్కడ? రేపు మనం వచ్చాక ఇల్లు చేంజ్ పెడదాం. ఎందుకంటే ఎస్సీలకి అదనంగా ఇస్తాం మన ప్రభుత్వంలో. ఇది వరకు ఏంటంటే నేను చేంజ్ పెడతాను ఏమ్మా. ఇది వరకు మన తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి 150,000, ఓసీలకి 150,000 ఇస్తే ఎస్సీలకి 2 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం, అదనంగా 50,000 ఇచ్చేవాళ్ళం. ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. రేపు మళ్ళీ మనం వచ్చాక ఓసీలు బీసీలు కంటే ఎస్సీలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మీరు అప్పులు పాలవకుండా మీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను ఏమ్మా. అలాగే ఆ పొయ్యి బాధ కూడా లేకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం మీకు. ఆ పొయ్యిల బాధ ఉండకూడదు. మీకు కట్టెలు పొయ్యి పింఛను కూడా మీకు 4,000 రూపాయలు పెంచిస్తాం ఏమ్మా. మీకు కూడా 4,000 రూపాయలు, మీకు 4,000 రూపాయలు, మీకు 18,000, మీకు 4,000. ఓకేనా? ఇదిగో వీడికేమో 15,000. మర్చిపోకండి అంతా. కానీ మీరందరూ ఓట్లేశారు, కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చాను చేయాలి, కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు, పేషెంట్లకు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. కళ్యాణ్ గెలిచిన తర్వాత బాబు ఊరంతా నా భర్త పెద్ద దక్కిన డబ్బులు ఎత్తి ఊరందరికి పార్టీ ఇచ్చేస్తాను. కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. మీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో చోట జనసేన సందర్భం వస్తే, పవన్ కళ్యాణ్ సందర్భం వస్తే అతని వ్యక్తిత్వం ఏంటి, అతను నిలబడగలడా లేదా, మన భవిష్యత్తుకే నిలబడగలడా లేదా, ఇవన్నీ ఆలోచించుకొని, నన్నేం గుడ్డిగా నమ్మమని చెప్పట్లా, ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి, మీ దీవెనలు ఇవ్వండి. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే శక్తిని ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూతి మీద కొట్టుకండి, మళ్ళీ నోరు లేకూడదు.